బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి పిలుపు మేరకు ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 42వ డివిజన్ కి చెందిన గూడూరి సుశీల వైద్య ఖర్చులు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ ఫౌండేషన్ సభ్యులు గంజ శివ, రవీంద్రచారి, బోడిగ శ్రీనివాస్ గౌడ్, అరుణ్, ఎండి అనాస్, బొల్ల మధు పాల్గొన్నారు. Three months I will every 3 months. If అవసరం తీసుకుంటే నెంబర్ అదే 3 ఉన్నాయి నేను 4 ఐడి ఈ బిడ్డ అక్కడ ఆర్గనైజేషన్ పేరు ఎక్కడ క్యాంప్ దగ్గర ఇక్కడ ఉంది వాళ్ళే అట్లా నారాయణ ఆ సంఘం అంటే తెలుసు ఆయన 100 సార్లు అందరికీ నమస్కారం. మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని హరీష్ అన్న గారు, విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ అన్న గారు అమెరికా నుంచి మాకు సూచించడం జరిగింది. ఆయన సూచన మేరకే రక్తదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు మా ఫోటో జర్నలిస్ట్ అయిన సీనియర్ మా మిత్రుని వాళ్ళ వైఫ్ సుశీల గారు గత 15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక 2-3 నెలల నుంచి మమ్మల్ని సాయం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హరీష్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళగా అన్నగారు వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించమని కోరారు. తప్పకుండా ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు అందజేశాము. కేటీఆర్ గారి గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ లో భాగంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇంత త్వరగా అడిగిన వెంటనే స్పందించిన హరీష్ అన్న గారికి మా అందరి తరఫున, విహెచ్ఆర్ టీం తరఫున, రామగుండం టీం తరఫున అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా క్రిటికల్ గా ఏమైనా ఉన్నా కూడా దయచేసి అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా నాకు తెలియజేయమని అన్నగారు నాకు సూచించారు. తప్పకుండా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మా చేతనైన సాయం మేము తప్పకుండా చేస్తాం. ఫౌండేషన్ తరఫున మీకు సపోర్ట్ గా ఉండడానికి మేము ఎప్పుడు ముందుంటాం.